పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు ఇకపై ఆ 31 నేరాలకు నో ఎఫ్ఐఆర్. ఏంటా 31 నేరాలు? పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ ఇంకా చేయలేరు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సో డీజీపీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ అంశాలలో నేరుగా పోలీసు రిపోర్టులు దాఖలు చేయడానికి వీలులేదు. వరకట్నం వేధింపులు, గృహహింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, భ్రూణ హత్యలు, అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ, చెక్ బౌన్స్, విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలు, గాలి నీటి కాలుష్యం, జంతు హింస, ఆహార కల్తీ, వినియోగదారుల మోసం, ట్రేడ్ మార్కు ఉల్లంఘన, మానవ అవయవాల అక్రమ రవాణా, కేబుల్ టీవీ నెట్వర్క్ వివాదాలపై ఇకపై యూపీ పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరన్నమాట. చట్టం ప్రకారం ఏ కేసులను అయితే కేవలం కోర్టులోనే దాఖలు చేయాలో వాటిని నేరుగా పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వల్ల కోర్టులో నిందితులకు సాంకేతిక కారణాలతో ప్రయోజనం కలుగుతోందని ధర్మాసనం చెప్పుకొచ్చింది. విచారణలో ఆటంకాలు కలగకుండా బాధితులకు సరైన న్యాయం అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. మేజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదు చేసినప్పుడు ప్రాథమిక విచారణ తర్వాతే కేసు ముందుకు సాగుతుందని, దీనివల్ల తప్పుడు ఫిర్యాదులు తగ్గుతాయని చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్, దర్యాప్తు అధికారులు చట్టంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని డీజీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠినమైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. చూసారు ఫ్రెండ్స్, ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఏదైనా హైకోర్టు ఇచ్చిందంటే దాన్నే ఫాలోఅప్ చేస్తారు మన ఇండియా అంతా కూడా. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.